తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇది శుభవార్త. సీఎం చంద్రబాబు ప్రయత్నాలకు ఫలితం లభిస్తోంది. ఉక్కు కర్మాగారానికి ఊపిరి పోసేలా భారీ ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. విశాఖ ఉక్కుకు 11,500 కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత కోసం ఇవాళ కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామితో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చలు జరుపనున్నారు. దీని తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్ను నడిపేందుకు సంబంధించిన విధి విధానాలను ఇరువురు మంత్రులు వెల్లడించే అవకాశాలున్నాయి. సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీని కలిసిన ప్రతి సందర్భంలోనూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై చర్చలు జరిపినట్లు కేంద్ర ఉక్కు శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రధాని మోదీ విశాఖ వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం కోరారు. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను తక్షణమే ఆదుకోవాలని, రుణాలన్నీ తీర్చేసి ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపడానికి సాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో కేంద్రం నుంచి అందించాల్సిన సహకారంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా కుమారస్వామి చర్చలు జరిపినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ నష్టాల బాటలో వెళ్లకుండా సమర్థంగా నిర్వహించే విషయమై చంద్రబాబు ఒక బ్లూ ప్రింట్ ను కూడా ఇప్పటికే కేంద్రానికి సమర్పించారు. చంద్రబాబు సూచనల మేరకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్దం కావడంతో ప్రత్యేక ప్యాకేజీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఉద్యోగులకు 4 నెలల నుంచి జీతాలు లేవు. కర్మాగారంలోని 3 బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా రోజుకు 21,000 టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం 2 బ్లాస్ట్ ఫర్నేసర్లే పనిచేస్తున్నాయి. ఇక పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగక ఖర్చులు అధికమై నష్టాలు పెరుగుతున్నాయి. అప్పుల భారం పెరిగిపోతుంది. బ్యాంకులకు చెల్లించాల్సిన 17,000 కోట్లతో కలుపుకొని మొత్తం 25,000 కోట్ల అప్పులున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొద్ది నెలలుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు ఎంపీల అభ్యర్థన మేరకు 2 దఫాలుగా కేంద్రం 1,650 కోట్ల ఆర్థిక సాయం చేసింది. వీటిని చట్టబద్దమైన చెల్లింపులకు ఉపయోగించారు. ఇప్పుడు మరో 11,500 కోట్ల ఆర్థిక సాయానికి కేంద్రం అంగీకరించగా దీనిలో 10,500 కోట్లు ప్లాంట్కి నేరుగా ఆర్థిక ప్రయోజనం కింద, మరో 1,000 కోట్లు మరో రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్రం నిర్ణయం పట్ల విశాఖ ఉక్కు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.